తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. ఇవాళ ఆ యువత పెడమార్గంలో పోకుండా ఆ యువత ఈ దేశ పురోగమనంలో, ఈ దేశ ఆర్థిక పరిపుష్టిలో భాగం పంచుకునే కర్తవ్యం. అన్నిటికీ మిగిలి దేశం అంటే కేవలం ఆర్థిక శక్తి మాత్రమే కాదని, దేశం అంటే ఎథిక్స్, వాల్యూస్, సిస్టమ్స్, మానవ సంబంధాల పరిపుష్టి, ఇవన్నీ కలగలిసనే వ్యవస్థ అని చెప్పేది భావిస్తున్నాము. ఇవాళ యువత ఈ దేశంలో గొప్ప సంస్కృతి, గొప్ప సాంప్రదాయాలు, మానవ సంబంధాలని పరిపుష్టం చేసేటువంటి బాధ్యత కూడా యువశక్తి పైన ఉంటుందని చెప్పి నేను మనం చేస్తాను. ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీకి ఎక్కడ పైన యువకులంతా బ్రహ్మాండంగా అట్రాక్ట్ అవుతున్నారు. విద్యార్థులు 18 సంవత్సరాల పైబడి వాళ్ళు ఎవరుతున్నారు, లేదా 30 సంవత్సరాల లోపు, 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి వైపు ఉండాలని చెప్పేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం. కానీ నిజం కూడా ఎక్కడైతే అన్యాయం ఉంటుందో, ఎక్కడైతే దుర్మార్గాలు కొనసాగుతాయో, ఎక్కడైతే ప్రజాస్వామిక విలువలు అంతరించిపోతాయో అక్కడ దాన్ని వ్యతిరేకించేటువంటి బాధ్యత యువకులపై ఉంటుంది. కాబట్టి న్యాచురల్గా ఈ రాష్ట్రంలో గత 8.5-9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద మొట్టమొదటిగా పసిగట్టి వ్యతిరేకించిన వాళ్ళు మేధావి వర్గం అయితే, ఆ తదుపరి వ్యతిరేకించిన వాళ్ళు పొలిటికల్ లీడర్లు అయితే, ఇవాళ మెల్లమెల్లగా పరకొలుతాయి కింది స్థాయి దాకా వచ్చింది. ఆ కింది స్థాయి దాకా వచ్చిన తర్వాత ఆ ప్రజానికానికి దిక్సూచిగా ఉండాల్సిన వాళ్ళు, ఆ ప్రజానికానికి లీడ్ చేసేటువంటి బాధ్యత ఇవాళ యువశక్తి మీద ఉంటుంది. కాబట్టి అంత గొప్ప గురుతరమైనటువంటి కర్తవ్యాన్ని నిర్వహించే క్రమంలో మీ క్లాసు జరుగుతున్నట్టుగా నేను భావిస్తాను. రెండవది ఇవాళ నేను ఈ 1.5 years నుంచి చూస్తూ ఉన్నాను. ఎక్కడ పార్టీ కార్యక్రమాలు జరిగినా కూడా, ఎక్కడ బహిరంగ సభ జరిగినా కూడా సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ముందు భాగం చేయాలంతా కూడా బీజేవైఎం నాయకులు కార్యకర్తలు చూస్తాను. సరే, బీజేవైఎం కార్యకర్తలంతా ఇది చేయాలి, అది చేయాలని చెప్పి ఆదేశిస్తున్నట్టు చూస్తాను. గంత గొప్ప గురుతరమైనటువంటి బాధ్యతని కూడా మీరు మోస్తున్నట్టుగా, మీ భుజాల ఉన్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి రేపటి కాలంలో పెనుమార్పులు సృష్టించగలిగే శక్తి మీ మీదనే ఉన్నట్టుగా నేను భావిస్తాను. అనేక మందిలో యువకులుగా ఉన్నప్పటికీ కూడా విద్యార్థి రాజకీయాల్లో కూడా పాల్గొనే వాళ్ళు ఉండి ఉంటారు. ఇలా ఆ విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు. విద్యార్థిగా, యువతగా ప్రజలకు నాయకత్వం వహించిన, ప్రజల సమస్యల పరిష్కారంలో నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్ప రాజకీయ నాయకులు ఎదిగేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే లీడర్లు ఉంటారో వాళ్ళకున్నంత కమిట్మెంట్, వాళ్ళకున్నంత కన్విక్షన్ వేరే వాళ్ళకు ఉండే ఆస్కారం లేదు. కాబట్టి విద్యార్థుల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, యువకుల నుంచి వచ్చిన వాళ్ళు కానీ రేపు ప్రజాక్షేత్రంలో వివిధ హోదాల్లో కనుక ప్రజల చేత ఆశీర్వదించబడి మీరు కనుక గెలిస్తే తప్పకుండా గొప్ప నాయకులు ఎదగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మనం చేస్తాం. వ్యాపారం నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఉంటారు, లేదా రకరకాల కారణాల వల్ల ఉద్యోగం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంకా వేరే రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ప్రజలకి దగ్గరై, ప్రజల ప్రేమను పొంది, ప్రజలకు ఒక విశ్వాసం కలిగించి, ప్రజల్ని డ్రైవింగ్ చేసేటువంటి గొప్ప శక్తి ఆ విద్యార్థి రాజకీయాల నుంచి వెళ్ళి ఆ యువజన నాయకత్వం నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే గొప్పగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. వాళ్లే ఎక్కువ సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఎక్కడ దేశం మొత్తంలో ఇతర పార్టీలలో చూసుకున్నా, ఇవాళ మన భారతీయ జనతా పార్టీలో చూసినా కూడా ఎవరెవరైతే ఈ నేను చెప్పినటువంటి ఒరవడిని దాటుకుంటూ వచ్చిందో, బాధ్యత నిర్వహించుకొచ్చి వచ్చిందో వాళ్ళు అక్కడ గొప్పగా సక్సెస్ అయిండు. మిగతా వాళ్ళు అంత గొప్పగా సక్సెస్ కాలేదు. 4 కాలాల పాటు స్థిరంగా స్థానాన్ని సంపాదించుకొని ప్రజలకు శభాష్ అనిపించుకునేటువంటి శక్తి కూడా మీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకే ఉంటుందని అనేక ఉదంతాలని, అందులో మీరు భారతీయ జనతా పార్టీలో ఇవాళ మంత్రిగా కొనసాగే వాళ్ళు కావచ్చు, లేదా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు కావచ్చు, మనం చూస్తూ ఉంటాం. ఇవాళ నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే, గత 8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, ఎట్లా అది ప్రజలకు నష్టం చేస్తున్నాయనేది అనేక ఉదంతాలు ఇప్పటికే మీకు తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు వేరు, ఇవాళ వేరు. మేమంతా బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇవాళ పేపర్ చదవాల్సిన అక్కర్లేదు, టీవీల ముందు కూర్చోవాల్సిన అక్కర్లేదు. మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ క్షణాల మీద ప్రపంచంలో ఏం జరగబోతుందో మీ కళ్ళ ముందు ఆవిష్కరించినటువంటి వెపన్ AK-47 లాంటి వెపన్ మీ చేతిలో ఉంది. కాబట్టి అనేక విషయాల పట్ల మీకు అవగాహన ఉంటుంది. అయినా ఎంత తెలిసినా, ఎంత మనం తర్కించుకున్నా, ఇతరులు మనం గురులేని విద్య గుడ్డిదని ఎట్లా అంటామో, ఎంత ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మనకు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కనుక మనం ఎట్లయితే తరగతి గదిలో పాఠాలు చెప్తారో
మనకు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాల్సిన దక్కింది కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న ఇరిటేషన్స్ ఉన్నా చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసేటువంటి శక్తి గురువులకు ఉంటుంది కాబట్టి ఇవాళ అనుభవం ఉన్న వాళ్ళ చేత గురువుల చేత ఈ క్లాసులు నడుస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు దీన్ని అప్డేట్ కావాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. దీంట్లో ప్రధానంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పిండు అవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. నాడు తెలంగాణ కేసీఆర్, నేడు తెలంగాణ కేసీఆర్. నాడేం చెప్పిండు, నేడేం చెప్పిండు అన్నీ మీకంతా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వేస్తున్నట్టు ఉన్నది. తెలంగాణ ఉద్యమం కొనసాగిన నాడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు, తల్లి తెలంగాణ మట్టి బిడ్డలుగా పార్టీలు వేరుగా ఉండొచ్చు, జెండాలు వేరుగా ఉండొచ్చు, కానీ పరాయి వాళ్ళు మన తెలంగాణ తల్లిని చెరబట్టి మన ఆత్మగౌరవం మీద మన ఆత్మాభిమానం మీద దాడి చేస్తున్నప్పుడు తల్లి తెలంగాణ విముక్తి కోసం అందరూ తల్లి రావాలని చెప్పి పిలిపించినప్పుడు, కలిసి రావాలని చెప్పి పిలిపించినప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుపెట్టి ఆర్ఎస్సీ వరకు నాకు తెలిసి ప్రపంచంలో ఇంత విలక్షణమైన ఉద్యమం, ఇన్ని వర్గాల ప్రజానికం పాల్గొన్న ఉద్యమం, ఏకైక ఉద్యమం తెలంగాణ ఉద్యమం మాత్రమే. ఇంత బ్రాడ్ పర్స్పెక్టివ్లో ఇంత బ్రాడ్ యాక్సెప్టెన్స్ దొరికి ఇన్ని వర్గాల పైన పాల్గొన్నటువంటి ఏకైక ఉద్యమం నాకు తెలిసి ఇలా పుట్టిన బిడ్డ సుష్మా స్వరాజ్. వారు ఒక మాట కూడా చెప్పిండు. ఆ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశించి, సోనియా గాంధీ గారిని ఉద్దేశించి చెప్పింది. వారు తల్లులుగా ఈ పార్టీకి నాయకత్వం వహిస్తున్న తల్లిగా ఈ ఆక్రందనలు, ఈ గోసలు, ఈ ఆత్మహత్యల పరంపర ఆపగలిగే శక్తి సోనియా గాంధీ గారు మీ చేతిలో ఉంది. మీరు బిల్లు పెట్టండి, భారతీయ జనతా పార్టీ ముమ్మాటికి మీకు మద్దతు ఇస్తుందని చెప్పి ప్రకటించి తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినాడు. వారు మాట్లాడమే కాదు, యావత్ 4 కోట్ల తెలంగాణ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకొని తెలంగాణ చిన్నమ్మగా పిలవబడేటువంటి వ్యక్తి సుష్మా స్వరాజ్ గారు. అంటే మన పాత్ర చాలామంది కత్తి లేనోళ్ళు, నెత్తి లేనోళ్ళు చాలామంది మాట్లాడతారు. అడుగులు బుక్కినమో, ఉపాసన ఉన్నామో, తెలంగాణ ఉద్యమాన్ని నడిపామని చెప్పి వారు ఎప్పుడు చెప్తా ఉంటారు. కేసీఆర్ గారు ఫోర్త్ ఫ్రంట్లో ఉన్నప్పటికీ కూడా, టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం అయినప్పటికీ కూడా అన్ని పార్టీల సహకారం లేకుండా, అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదం లేకుండా, వాళ్ళు బయటికి రాకుండా, పాల్గొనకుండా ఈ తెలంగాణ ఉద్యమం సక్సెస్ కాలేదనడానికి అనేక ఉదాంతాలు ఉన్నాయి. చనిపోయిన వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, ఇషాన్ రెడ్డి కావచ్చు, పోలీస్ కావచ్చు, తగలబడ్డ యాదయ్య కావచ్చు, అనేక మంది బిడ్డలు వాళ్ళు పార్టీలతో సంబంధం లేదు, వాళ్ళకు సంబంధం లేదు. వాళ్ళకు సంబంధం ఇంత చేసినా తెలంగాణ రాష్ట్రం రాకపోతే తెలంగాణలో జీవించే మాలాంటి యువకులకు ఉద్యోగాలు రావని, భవిష్యత్తు లేదని చెప్పి నేను చనిపోయి తర్వాత నా అన్నకో నా తమ్ముడికో ఉద్యోగం వస్తుందని భావించి మంటల్లో మాడిపోతూ కూడా జై తెలంగాణ, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఆక్రోశించినటువంటి నిర్ణయించిన బిడ్డలు మనం క్యాంపస్లో కళ్ళారా చూసినాం. మనం తరబడి మనం పనులకు పోయి ఇంటికి వచ్చినప్పుడు, సాయంత్రం పూట ముందు ఎక్కడ ఏం జరిగింది చూసినప్పుడు అవన్నీ మన కంట నీరు పెట్టని కుటుంబాలు లేవు, బాధపడినటువంటి సందర్భాలు. ఏ ఇంట్లో ఏ బిడ్డ చనిపోయినా మా తెలంగాణ బిడ్డ చనిపోయిండు, మా ఇంట్లో మా బిడ్డ చనిపోయిన పూట బాధపడే సందర్భాలు. ఇన్ని త్యాగాల ఫలితంగా, ఇన్ని ఉద్యమాల ఫలితంగా 3 తరాలు ఉద్యమం చేసినాయి. 1952, 51 ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నుంచి 1969 జై తెలంగాణ ఉద్యమం నుంచి 3వ తరం ఉద్యమం ఇది. దీంట్లో మనం విజయం సాధించాం. 3 తరాలు చేసిన ఉద్యమం మనం విజయం సాధించుకున్న తెలంగాణలో మనకు కేసీఆర్ గారు మొట్టమొదటి మాట ఉల్లంఘన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అని చెప్పిండో, తెలంగాణ రాష్ట్రం అనగారిన వర్గాల నిలయమని చెప్పిండో,
అలాంటి రాష్ట్రంలో ఆకలి ఉన్న వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకు అధికారం రావాలి, తెలంగాణలో దళిత తొలి ముఖ్యమంత్రి అని చెప్పిండో ఆ దళిత ముఖ్యమంత్రి ఒక కలగానే మిగిలిపోయింది 2014లో. మీ అందరూ కూడా తెలుసు. సరే, ఉద్యమ నాయకుడు ఆయనే కాబట్టి సరైన ముఖ్యమంత్రి పెద్దెవరు బాధపడే. కానీ బాధ ఎక్కడ అంటే ముఖ్యమంత్రి పోస్టు దేవుడుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఈ రాష్ట్రంలో దళిత ప్రజల జనాభా 16 నుంచి 17%, గిరిజనుల జనాభా 9%, బీసీల జనాభా 50% పైబడి, మొత్తం 80% పైబడి వీక్ సెక్షన్ స్టేట్ అని చెప్పిండో వాళ్ళకి ఇక్కడ న్యాయం జరగలేదు. జనరల్గా మంత్రివర్గ కూర్పులో ఎక్కడ రిజర్వేషన్స్ ఉండవు. ఎస్సీలకు గిన్నె ఉండాలి, బీసీలకు గిన్నె ఉండాలి, లేదా ఎస్సీలకు గిన్నె. ఆ ముఖ్యమంత్రి విచక్షణ పరిధిలోకి వచ్చే అంశం ఇది. ఎన్ని మంత్రి పదవులు ఉన్నారో రాజ్యాంగ పదవి నిర్వచించబడ్డది, ఎవరు మాత్రం రాజ్యాంగ పదవి నిర్వచించలేదు. ఇవాళ నిజంగానే కేసీఆర్ గారు కనుక ఆకలి ఉన్నవాడికి, పేదవాడికి అధికారం వస్తే ఈ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరిగే భావించిందో మరి వాళ్ళకి అక్కడ ఉండే. మరి ముఖ్యమంత్రి అయినా మరి ఆ వర్గాలకు పెద్దపీట వేయాలి, పెద్ద అతి వాళ్ళని చెప్పే పద్ధతులు ఇస్తారని చెప్పి భావించారు. కానీ ఈ రాష్ట్రంలో 17% జనాభా ఉన్నటువంటి తెలంగాణలో ఒకే ఒక దళిత బిడ్డ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మీకు తెలుసు, రాజయ్య గారు. ఒకే ఒక మంత్రి ఎస్టీ నుంచి ప్రమాణ స్వీకరించిండు, చందులాల్. 8% జనాభా, 0.6%, 1% కూడా లేనటువంటి వాళ్ళు 3-4 ప్రమాణ స్వీకారం చేసింది. ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళ కుమారుడు కావచ్చు, వాళ్ళ అల్లుడు కావచ్చు, వాళ్ళ సామాజిక నేపథ్యం ఉన్నటువంటి ఇంకొక మంత్రి కూడా 4 ప్రమాణ స్వీకారం చేసింది మీకు తెలుసు. అంటే 1% కూడా లేని వాళ్ళు 4 మంత్రి పదవులు, 9% ఉన్నటువంటి గిరిజనులకి 1 మంత్రి పదవి, 17% ఉన్నటువంటి దళిత బిడ్డలకి 1 మంత్రి పదవి, వాళ్ళ మైనార్టీలకు కూడా. అంటే ఆనాడే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, మంత్రులుగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా మాకు తెలిసి వచ్చిన అంశం ఏంటంటే 4 కోట్ల జనాభాలో 119 మంది ఎమ్మెల్యేలు, 119 మంది ఎమ్మెల్యేలలో 17 మంది మంత్రులు, ముఖ్యమంత్రి గారితో సహా 17 మంది మంత్రులకు కూడా స్వేచ్ఛ లేదు అనడానికి సజీవ సాక్ష్యం అంటే రాజయ్య ఉదంతం. రాజయ్య గారిని నీ వేషాలన్నీ నాకు తెలిసిపోయినాయి, ఇవి నా చేతుల్లో ఉన్నాయి, నువ్వు రాజీనామా చేశానంటే రాజీనామా చేసి. అంటే 17 మంది ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా మొట్టమొదటి 5 సంవత్సరాల కాలంలో మాదిగ సామాజిక అని చెప్పి ఉంటే 15లో ఇచ్చిన హామీ ఇవాళ దాన్ని ఊసే లేకుండా పోయింది. రెండవది, అదే దళిత బిడ్డలకి, వాళ్ళకి ఎవరికి మీకు తెలుసు, పేదవాళ్ళకి అందరికంటే అవసరమైనటువంటి గుడిసెలు లేనటువంటి ఇల్లు కావాలని కోరుకుంటారు, సొంత ఇల్లు కావాలని కోరుకుంటారు. ఎప్పటి నుంచో 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా పేదవాళ్ళు గుడిసెల్లో మగ్గకూడదని, ఈ తాటాకు గుడిసెల్లో ఉండకూడదని, ప్లాస్టిక్ షీట్ల కింద ఉండకూడదని, పక్కా ఇల్లు ఉండాలని చెప్పి భావించి పేదవాళ్లకు మీకు తెలుసు హౌసింగ్ ప్రోగ్రాం ఉంటుంది. కానీ కేసీఆర్ గారు మంత్రులతో కమిటీ వేయించింది. అలా నేను కూడా ఒకరిని, మేమంతా మంత్రివర్గ కమిటీ అనేక రకాల చర్చోపచర్చలు పెట్టి మనం డబుల్ బెడ్రూములు కట్టిస్తానేది మీరు చెప్పిండ్రో, ఆ డబుల్ బెడ్రూములు మనం మాత్రమే కాలనీ రూపంలో కట్టాలంటే సాధ్యమయ్యే పని కాదు ముఖ్యమంత్రి గారు. వాళ్ళ జాగాల వల్ల కట్టుకుంటారు. 4 లక్షలు ఇస్తామా, 5 లక్షలు ఇస్తామా, 6 లక్షలు ఇస్తామా, మనకున్న ఆర్థిక వెసులుబాటుని బట్టి ఇద్దామని చెప్పి మా కమిటీ రికమెండ్ చేసింది. రికమెండ్ చేస్తే మా కమిటీ రికమెండేషన్ రాకముందే ఆయన పాలసీ ఇచ్చేసింది. పాలసీ ఏంటి? హౌసింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా దాన్ని రిమూవ్ చేసి పడేసింది. మీకు తెలుసు ఊర్లలో హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు ఉండేది, ఆ డిపార్ట్మెంట్కు కింద సబ్ ఇంజనీర్లుగా ఉంటుంది. మొట్టమొదటిగా అబాలిష్ చేయబడ్డ డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్. చేసి ఏం చెప్పిండు? దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ, ఏ రాష్ట్రం కూడా ఇంత గొప్పగా ఆలోచించలేదు. పేదల కోసమే పుట్టిన నేను, పేదల కోసమే సస్త నేను, పేదల కోసమే ఆలోచిస్తున్నానని చెప్పి
డబుల్ బెడ్రూమ్ల పాలసీని అనౌన్స్ చేసింది. ఐడిహెచ్ కాలనీ అని కూడా నాకు తెలిసి సికింద్రాబాద్లో మీకు ఐడియా ఉంటుంది. ఐడిహెచ్ కాలనీలో శాంపుల్ ఒక కాలనీ కట్టి మొత్తం జిల్లాల నుంచి తీసుకొచ్చి బస్సులో తీసుకొచ్చేబట్టి చూపించి రేపు అన్ని గ్రామాలలో అన్ని పట్టణాలలో గివే ఇల్లు పేదలకు ఇవ్వబోతున్నాం, ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెడతాం, ఎన్ని లక్షల ఇళ్ళైనా మీకు కడతామని చెప్పి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ ఇల్లు చూపించి 2018లో మళ్ళీ ఓట్లు వేయించుకోవడం మీకు తెలుసు. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు అక్కడక్కడ జనం తిడుతున్నారని, జనానికి విశ్వాసం పోతుందని చెప్పి భావించి కొన్ని డబ్బులు ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గర అప్పు తెచ్చుకొని ఒక 10,000 కోట్లు గామన్నమే ఇల్లు కట్టిండ్రు. ఇప్పటి వరకు అవి ఎవరి ముక్కలు పెడతాం, అవి కనుక ఇచ్చుడు మొదలు పెడితే అనేక దిక్కుల లొల్లవుతుందని ఆ పంచే దమ్ము లేక ఇప్పటికి కూడా వాటి పంచకుండా ఉన్న విషయం మీకు తెలుసు. దేశంలో కోట్లాది ఇండ్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇతర రాష్ట్రాల్లో కట్టించబడితే, మన పక్క రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో లక్షల ఇల్లు కట్టబడితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాకేంది ఇచ్చేదని చెప్పి అహంకారంతో ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కట్టకుండా, పేదల గుడిసెలు మారకుండా, ప్లాస్టిక్ షీట్ల కింద జీవనం కొనసాగే నుండి దౌర్భాగ్య పరిస్థితి కొనసాగే దుస్థితికి ప్రధాన కారకుడు ముఖ్యమంత్రి. అవునా కాదా ఒకసారి చెప్పమని చెప్పుకోవట్లేదు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టలే. ఇవాళ అక్కడ ఊళ్ళలో పోవాలి, మీకు డబుల్ బెడ్రూమ్ రాస్తా అని ఫామ్ నింపాలి, మోసం చేసుకోవాలి, మళ్ళీ ఓట్లు వేయాలి. డబుల్ బెడ్రూమ్ల విషయంలో మీకు ఒక విషయం సందర్భం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేను చేస్తున్నా అని చెప్పి మాత్రం ఎప్పుడు చెప్పడు, నేను ఇస్తున్నా అని మాత్రం ఎక్కడ చెప్పడు. నేను ప్రజలు నాకు సర్వీస్ చేసేటువంటి ఆశీర్వాదం ఇచ్చిండు, భాగ్యం ఇచ్చిండు, ఈ దేశాన్ని సర్వీస్ చేసే బిడ్డని మాత్రమే అని చెప్తాడు. కానీ కేసీఆర్ మాత్రం నేను ఇస్తున్నా అంటాడు. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా మీకు తెలుసు, ఆకాంక్షలు రావు వాళ్ళకి డబ్బులు, వాళ్ళ సొంత వ్యాపారం ఉండవు. ప్రభుత్వం అంటే ప్రజలు రక్త మాంసాల మీద, చెమట బిందువుల మీద ఒక టీవీ కొన్నా, ఒక సైకిల్ మోటార్ కొన్నా, ఒక సబ్బు బిల్ల కొన్నా, 1 కిలో పప్పు కొన్నా పన్నుల రూపంలో కడుతున్న విషయం మీకు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వానికి కట్టే పన్నులు రాష్ట్ర ప్రభుత్వానికి కడతాం, కేంద్ర ప్రభుత్వానికి కట్టే పన్నులు కేంద్ర ప్రభుత్వం కడతాం. ఇవాళ ఒక్క లిక్కర్ మీద తెలంగాణ ప్రాంత ప్రజానికం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే డబ్బు 45,000 కోట్ల రూపాయలు. గుర్తుపెట్టుకోండి. పోయిన సంవత్సరం మొత్తం ఖర్చు పెట్టే డబ్బు, ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టబడ్డ డబ్బు 1,35,000 కోట్లు అయితే, ఆ 1,35,000 కోట్లలో ఇవాళ 37,000 కోట్ల రూపాయలు, పోయిన సంవత్సరం 37,000 కోట్ల రూపాయలు కేవలం లిక్కర్ తాగడం ద్వారా వచ్చిన ఆదాయం డబ్బులతోటే ఆ బడ్జెట్ ఉన్న విషయం మర్చిపోవద్దు. ఇవాళ ఈ సంవత్సరం ఆ లిక్కర్ మీద బాజాంచి ఇవాళ కలెక్టర్లకు టార్గెట్లు పెట్టి మీరు మందు అమ్మించండి, జీతాలు ఇచ్చే పరిస్థితి అని చెప్పి దబాయిస్తే 45,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల చేత బ్రాండీ షాపులు, రెస్టారెంట్లు, ఇవాళ బెల్ట్ షాపులు పెట్టి దౌర్భాగ్య దిగదాన్ని. అంటే ఇలా పెట్రోల్ కొంటారు, మీరు 100 రూపాయలు పెట్రోల్ పోయించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 34 రూపాయలు కడతాను. మీకు తెలిసి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ చదువులు కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళ జనాభా ప్రాతిపదిక పైన వాళ్ళకు రిజర్వేషన్ ఉంటాయి. జనాభా ప్రాతిపదికలు ఉంటాయి. 9% 9%, 10% 10%, 13% 13% కూడా రిజర్వేషన్ ఉంటాయి. అట్లనే ఈ సభలో ఎస్సీల బతుకులు బాగుపడతలేవని నేను షార్ట్ కట్ చేస్తా. కంటి రెప్పపాటు కరెంటు పోదని చెప్పిన వ్యక్తి కేసీఆర్. ఎంత బాధ అవుతుందంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అంటే నేను అనుభవించి చెప్తా. నేను మన దాంట్లో జాయిన్ అయిన తర్వాత పాదయాత్ర పెట్టుకున్నా నా నియోజకవర్గంలో. ఏ ఊరికి పోయినా నేను పోయేయాల కరెంటు కట్టు, ఏ ఊరికన్నా పో. అయితే వాళ్ళకి నాతో 20 సంవత్సరాల బంధం కదా వాళ్ళకి. వాళ్ళు తలడిల్లుడు, మా సార్కు మేము కరెంటు తీసేస్తాం, మా చేతుల మీకు వెళ్ళని చెప్పి వాళ్ళు బాధపడు. అయితే వాళ్ళు అక్కడక్కడ చేయలే ఆ పని. చేయకపోతే ఆ మనిషిని తీసేసి అక్కడి నుంచి వెళ్ళి పైనుంచి వెళ్ళి చెప్పిన మాట పాటించే వాళ్ళని తీసేసి
ఏ ఊరికన్నా పో రాత్రిపూట ఆ ఊరు మొత్తం కరెంట్ కట్టు. అయితే వాళ్ళు మొత్తుకుడు, బిడ్డ నువ్వు వచ్చినావు, ఆ ఊరంతా కరెంట్ పోయింది, కరెంట్ పోతే నీకేమో జనరేటర్లు ఉన్నాయి, నీకేమో దోమలు కరెంట్ కానీ బిడ్డ మేము రాత్రంతా జాగరణ. అన్ని గ్రామాల్లో ఎన్ని రోజులైతే నేను ఊరేగింపు చేసినా, అది పాదయాత్ర చేసినా అన్ని రోజులు పాడైంది. రెండోది కూడా ఏంటంటే, మేము ఎక్కడన్నా పోతున్నాం అనుకో, ఇక ఈ కరెంటును మర్చిపోతున్నాం. మేము జనరేటర్లు ముందు పెట్టుకొని ఆ మీటింగ్లో పోతున్నాం తప్ప ఈ కరెంట్ మీద డిపెండ్ అవుతలేము. అంటే గంత సంకుచితంగా వ్యవహరిస్తున్నారు. మూడోది, ఇవాళ అసెంబ్లీ ఇంత కష్టపడి గెలిచిపోతే జనరల్గా నాలుగు మీద ఏమి ఇంప్రెషన్ ఉంటుంది? తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సంఘాలు భంగపడ్డోళ్ళు, బాధపడ్డోళ్ళు, సమస్యలు అనుభవించాలి ఎవరైతే ఉన్నారో ఆ టెంట కింద మాట్లాడిన బిడ్డని కాబట్టి, వాళ్ళకు నాయకత్వం వహించిన బిడ్డని కాబట్టి, మా అన్న చెల్లిగా నేను మీ సమస్య ఒకసారి ప్రస్తావిస్తే ముఖ్యమంత్రికి వణుకు పుడుతుంది, మా సమస్య పరికరించే భావించారు. ఫస్ట్ బడ్జెట్ సెషన్ ఎప్పుడు కూడా 45 days ఉంటుంది. మీరు ఎప్పుడైనా బడ్జెట్ సెషన్ చూడండి, ఉమ్మడి రాష్ట్రంలో February 15 మొదలైతే March 31 వరకు ఉంటుంది. ఈ 45 రోజులకు కూడా కాకపోతే మళ్ళీ ఒక 3-4 రోజులు బడ్జెట్ ఆమోదించుకోండి. 31 March లోపు బడ్జెట్ ఆమోదించుకోకపోతే సాలరీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బడ్జెట్ ఆమోదం పొందదు. కాబట్టి బడ్జెట్ 31వ తారీఖు నాడు ఆమోదించుకొని మళ్ళీ 4-5 రోజులు సభ జరుపుకుంటారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుకునేటువంటి, అన్ని పార్టీల వాళ్ళు కూడా సూచన చేసేటువంటి సంస్కారవంతంగా సభలు ఉండేవి. కానీ మొన్న నేను గెలిచిన తర్వాత మొన్న అసెంబ్లీకి పోతే గవర్నర్ గారి ప్రసంగం లేకుండా అసెంబ్లీ నడిచింది. మీరు చూసుంటారు. చరిత్రలో అన్నీ రాజ్యాంగబద్ధంగానే నిర్వచించబడవు. కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి, కొన్ని ఏమో సాంప్రదాయాల ప్రకారంగా నడుస్తూనే ఉంటుంది, ప్రాక్టీసెస్ ఉంటాయి. కన్వెన్షన్స్, ప్రాక్టీసెస్ ఉంటాయని చెప్పి మేము అడిగినాం. మొత్తమే సస్పెండ్ చేసి మమ్మల్ని, ఈ ముఖం ఇక్కడ కనబడదని చెప్పి మొత్తం ఎంటైర్ సెషన్, నా మొత్తం 20 సంవత్సరాల చరిత్రలో ఒకవేళ గొడవ చేసినా కూడా ఆ రోజుకు సస్పెండ్ చేసి, ఒక వారం రోజు సస్పెండ్ చేసి, కానీ ఎంటైర్ సెషన్ సస్పెండ్ చేసిన చరిత్ర ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం నన్ను చేసిండు. సరే, నా ఒక్కరిని కాకుండా అందరినీ చేసి పడేసి మళ్ళీ మొన్న పోతే ఈసారి నన్ను ఒక్కరిని చేసిండు మొత్తం ఎంటైర్ సెషన్. వాటికి నిలబడ్డాక అంతే, నిలబడ్డందుకు బయటికి పంపించి ప్రెస్లో మాట్లాడినా. మరమనిషి లెక్క వ్యవహరిస్తున్నాడు స్పీకర్ గారు. మా హక్కుల్ని కాపాడంలో, ఈ ప్రజాస్వామికమైనటువంటి విలువలని, సభా మర్యాదని కాపాడంలో విఫలమైందని చెప్పిన. నువ్వు మరమనిషి అంటావా అని చెప్పి నా మీద కత్తి కట్టి పిచ్చో కోరి నన్ను మొత్తం బహిష్కరించాను. అంటే ఎందుకంటున్నా అంటే, ప్రజాక్షేత్రంలో కరెంటు తీసేసి మాట్లాడకుండా చేసిండు, ఇవాళ అసెంబ్లీలో మాట్లాడకుండా నిషేధించే ప్రయత్నం చేసిండు, చివరికి మన సంస్థలో కరెంటు పోయే పరిస్థితి అంటే అర్థం చేసుకోండి. ఎందో నిషేధిస్తావా నన్ను? నేనంటా నేను శాశ్వతంగా నిషేధించే వరకు నువ్వు నిద్రపోయలేదని నేను అంటున్నా. నన్ను అసెంబ్లీలో బయటకు వెళ్ళగొట్టినప్పుడు చెప్పొచ్చినాను, ఈ నా ముఖం నువ్వు చూసి కాదు బాబు, నీ ముఖం నేను చూడదని నిర్ణయించుకున్నా అని చెప్పిన. ఇక నేను ఓడగొట్టేదాకా లేదని అప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చిన. ఇక నువ్వు అక్కడికి ఇక్కడ ఎందుకు, ఇక నీ దగ్గరికి వస్తుందా గజ్వేల్ అని చెప్పొచ్చాను. గజ్వేల్ అని చెప్పొస్తే నువ్వు అక్కడ ఓడిపోతున్నావు అని చెప్పి నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు. నేను రా వస్తావా, హుజరాబాద్ హుజరాబాద్, చివరికి ఏమి ఇచ్చినా ఎక్కడ ఎవరిదాకా అక్కడ సైపో అని చెప్పాను. ఎంత బాధ అంటే, ఇవాళ రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకుని రోజు ఇది. రెండవది, ఇవాళ లా డే, చట్టాన్ని అమలు చేసే రోజు ఇవాళ లా డే. ఇవాళ ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ చట్టం లేదు, సిస్టమ్ లేదు, కేసీఆర్ చెప్పిందే వేదం. అందుకని ఎన్నెళ్ళు ఆనంది మేము అంటున్నాం. నాలాంటి వాడు ఎవరిని గాయపరచా ఒక మాట మాట్లాడ, కానీ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మీరు చట్టాన్ని లోబడి పనిచేయాలి తప్ప, సిస్టాన్ని రన్ చేయాలి తప్ప. పార్టీలు వస్తాయి పోతాయి, నాయకులు వస్తారు పోతారు, కానీ సిస్టంలో మీరు ఉంటారు. 30 సంవత్సరాలు ఉండేవాళ్ళు ఎందుకు మీరు ఇట్లా బానిస లెక్క వ్యవహరిస్తున్నారని చెప్పి నేను ఈ మధ్య మాట్లాడుతున్నా, చూసిన అనుకుంటాను. డీజీపీ లాంటి స్థాయి వ్యక్తి ఇంత అనుభవం కలిగి కూడా ఇవాళ మాట్లాడేటువంటి నిస్సహాయత వాళ్ళు ఉన్నారంటే అర్థం ఏంటంటే,
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బాధ్యత నిర్వహించేటువంటి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లారా ఎందుకు నోరు మూసుకుంటున్నారు, ఎందుకు బానిసలు ప్రవర్తిస్తుందో వాళ్ళు చెప్పాల్సిన దగ్గర ఉన్నది. అందుకని అవన్నీ 2-3 విషయాలు మాత్రమే. రెండోసారి మోగినట్టున్నది. దళితులు అందరికంటే ఎక్కువ భంగపడ్డోళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత బాధపడ్డ వాళ్ళు, అభివృద్ధికి నోచుకోలేని వాళ్ళు దళితులు మాత్రమే. మొన్న నా దగ్గర బ్రహ్మాస్త్రం వేస్తా అని చెప్పి దళిత బంధు ప్రకటించింది, మీకు తెలుసు. దళిత బంధు ప్రకటించినాడు. నేను దళితుల కోసమే పుట్టిన, దళితుల కోసమే జీవిస్తా, దళితుల కోసమే మరణిస్తా అని చెప్పినటువంటి వ్యక్తి జమ్మికుంటలో. మీరు ఐడియా ఉండాలి. కొంతమంది సన్యాసులు మాట్లాడుతున్నారు, దళితులకి పని చేస్తే ఎలక్షన్లో కూడొస్తుందని చెప్పి అంటున్నారు. ఎవరు అడగకముందే అంటున్నాయి అన్ని ఎవరు అని. 2 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న దళిత జాతికి. 2 లక్షల కోట్ల రూపాయలు అయితే ఇంటింటికి 10 లక్షల రూపాయలు ఇవ్వచ్చని చెప్పి ప్రకటించింది దళిత బంధు దాని పేరు. నేను ఎన్నికల తర్వాత కుర్చీ చేసుకొని వచ్చి ఇస్తా అని చెప్పిండు. రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పిండు. అన్ని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఇచ్చింది కేవలం హుజురాబాద్కు మాత్రమే. ఎక్కడ కూడా అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు. కేవలం 100 కుటుంబాలకు, ఊరికొకరు కూడా ఇవ్వకుండా మొత్తం దళిత జాతిని అవమానపరచడమే కాకుండా వాళ్ళ జీవితాల్లో మట్టి పోసినటువంటి మొట్టమొదటి వ్యక్తి దేశంలో కేసీఆర్ అనే విషయాన్ని మనం చెప్పాలి. నిన్న ఒక పారిశ్రామిక చనిపోయాడు గిరిజనులకు సంబంధించి. ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాం? 2005లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. గిరిజనులు, ఆదివాసీలు, అడవిని నమ్ముకొని బతికే బిడ్డలు వాళ్ళు మట్టి బిడ్డలు. వాళ్ళకు జీవన విధానం తప్ప సంపద మీద పట్టింపు లేని వాళ్ళు ఎక్కడైతే వ్యవసాయం చేసుకుంటున్నారో పోగొట్టుకొని ఆ భూములకు పట్టాలు ఇవ్వాలి. దాని పేరే ROFR పట్టాలు అని చెప్పింది. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రీన్ కవర్ పేరిట గిరిజన భూములకు ట్రెంచులు కొట్టి భూములకు పట్టాలు ఇవ్వాలి. దాని పేరే ROFR పట్టాలు అని చెప్పింది. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రీన్ కవర్ పేరిట గిరిజన భూములకు ట్రెంచులు కొట్టి వాళ్ళు వేసుకున్న బోర్లను పూర్తి చేసి, వాళ్ళు వేసుకున్న కరెంటు స్తంభాన్ని పీకేసి, వాళ్ళ మోటార్లను తీసుకుపోయి బాయిలలో పడేసి వ్యవసాయాన్ని దూరం చేసినాడు. గర్భవతితో ఉన్న స్త్రీలు, చిన్నపిల్లలు వేసుకున్నటువంటి స్త్రీలు, మగవాళ్ళు పోతే కొట్టి చంపుతారని చెప్పి ఆ మహిళలు పోయి ఫారెస్ట్ ఆఫీసర్ల కాళ్ళ మీద పడి నా భూమిని గుంజుకోవద్దని చెప్పినాడు. వాళ్ళని బూటు కాళ్ళతో తన్నిండు. వాళ్ళని తీసుకుపోయి సంఖ్యలు వేసి జైల్లో పెట్టింది. మీకు ఐడియా ఉండాలి. ఇవాళ గిరిజనులకు ఆర్థిక పరంగా సపోర్ట్ రాలే, రిజర్వేషన్ల పరంగా రాజ్యాంగం వాళ్ళకిచ్చిన హక్కు జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు ఇవ్వాలి 9%. 8.5 సంవత్సరాల కాలం పాటు కేంద్ర ప్రభుత్వం మీద నిలబడినట్టు ఇవాళ కాలయాపన చేసిండు. మొన్న మునుగోడు ఎన్నికల సందర్భంలో గిరిజన ఓట్ల మీద కన్నుబడి ఆ 13,000, 14,000 ఓట్లకు భయపడి ఓడిపోతే నా పరువు పోతుంది, ఇక్కడే శాశ్వతంగా నేను ఓడిపోయినట్టయితే చెప్పి భావించి ఆ 13,000 ఓట్ల కోసం ఇవాళ దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్ ఇచ్చింది. కాబట్టి ఇవాళ ఒక్క ఆర్థిక పరంగా కానీ భూముల పరంగా కొత్తగా భూములు ఇచ్చే దేవుడరు. ROFR పట్టాలు ఇవ్వకపోగా ఉన్న భూముల్ని గుంజుకొని గిరిజనులను ఇవాళ మీరు నాగార్జున సాగర్ దగ్గర మీరు పోయొచ్చిండు. గిరిజనుల కోసం సపోర్ట్గా పోతే రక్తాలను కళ్ళు చూసింది తప్ప, సంఖ్యలు వేసి జైల్లో వేసింది తప్ప, తల్లిగిరి ప్రయోగించే కార్యకర్తల మీద దుర్మార్గాన్ని ప్రయోగించింది తప్ప ఎక్కడ కూడా గిరిజనుల బతుకులలో వెలుగు నింపలేదు. కానీ ఇలా ఆ గిరిజనుల ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ రైతాంగం గురించి చెప్పాలంటే ఒడవది. ఇలా రైతుల విషయంలో నాకు తెలిసి దేశంలో ఒక్క రైతు బీమా ఇచ్చి మొత్తం రైతులకు ఛాంపియన్ అని చెప్పుకొని రైతులకి MSP వడ్లకి ఏమంటాడు, కేంద్రం కొట్టలే అంటాడు. నేను దాని మంత్రిగా పనిచేసినాను. ఏనాడు కేంద్ర ప్రభుత్వం బియ్యం కొనడానికి చెప్పలేదు. ఏం చెప్పిందంటే మునుపట్లెక్క తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఉప్పుడు బియ్యం, ఫార్బాయిల్డ్ బియ్యం తింటలేరని, వాళ్ళు కూడా పండించుకుంటున్నారు వడ్లను, మన బియ్యం అక్కడికి పోతలేవని, ఒకవేళ మీరు ఇస్తే రైస్ ఇవ్వండి తప్ప మీరు ఉప్పుడు బియ్యం ఏదని చెప్పి వాళ్ళు పెట్టింది. ఎప్పటి నుంచో ఉత్తర్వులు రాస్తున్నారు. రాబోయే కాలంలో ఉప్పుడు బియ్యాన్ని డిమాండ్ లేవు. దయచేసి రాష్ట్రాలు అర్థం చేసుకోండి. మీరు రైస్ మాత్రమే పెట్టండి తప్ప
ఉప్పుడు బియ్యం పెట్టదని చెప్పి ఉత్తరాలు రాసింది. అందులో మన రాష్ట్రం కూడా అంగీకరించింది. ఇక ఈసారి అయిపోతుంది, నెక్స్ట్ టైం నుంచి మీ ఉప్పుడు బియ్యం పెట్టాం, రైస్ పెట్టాం. మీకు తెలుసు వర్షాకాలం పంట మాత్రమే రైస్ తెల్ల బియ్యం అవుతుంది. ఎండాకాలంలో ఉన్నటువంటి తారిపోతుంది కాబట్టి, ఎండిపోతుంది కాబట్టి, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, కొంచెం నూకలు ఎక్కువ అవుతాయి కాబట్టి నూకల నుంచి అవాయిడ్ కావడానికి ఫార్బాయిల్డ్ బియ్యం పట్టించుకుంటారు. అన్ని రాష్ట్రాల్లో ఒక నూకలు 66% బియ్యం పెట్టాలి, కానీ ఇంకో 10% ఎక్కువ వస్తుంది కావచ్చు. నూకలు కూడా జీరో వాల్యూ కాదు, నూకలు కూడా 20 రూపాయలకు అమ్ముడుపోతుంది, బియ్యం 30 రూపాయలకు అమ్ముడుపోతుంది. డిఫరెన్స్ ఓన్లీ 10 రూపీస్. ఇంకో 10 కిలోలు అంటే 100 రూపాయలు ఎక్కువ అవుతుంది. మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు అక్కడ రైతాంగానికి మీరు తెల్ల బియ్యం పెడుతున్నప్పుడు మిల్లర్లు నూకలు ఎక్కువైతే కాబట్టి ఆ నూకలు మీరు అమ్ముకుంటే కొంత నష్టమైంది కాబట్టి దాన్ని నేను క్రాస్ సబ్సిడీ ఇస్తా అని చెప్పి కిలోకు 10 రూపాయలు 15 రూపాయలు ఇచ్చి క్వింటాల్కి 150 రూపాయలు 200 రూపాయలు క్రాస్ సబ్సిడీ ఇచ్చి అక్కడ వడ్లు కొంటా ఉంటే, ఇక్కడ మాత్రం కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టేసి వడ్లు కొనకుండా రైతులను ఇంత ఇబ్బంది పెట్టిండో, అంత రాసి రంపాన పెట్టిండో అది సజీవ సాక్ష్యం. మీరు అంత చూసిన గ్రామాలలో 40 కిలోల బస్తాకు 2 కిలోల కటింగు, 3 కిలోల కటింగు, 4 కిలోల కటింగు, క్వింటల్ వెనుక 10 కిలోల కటింగు, 10 కిలోల వాల్యూ 200 రూపీస్. 25 క్వింటాలు పండితే 5,000 రూపాయలు డిమాండ్ బయట ఉంటానో అమ్ముకుంటూ, లేకపోతే 300-400 రూపాయలు తక్కువ అమ్ముకుంటున్నారు. డ్రిప్ ఇరిగేషన్ లేదు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు, గ్రీన్ హౌస్ కల్టివేషన్ లేదు, ఇవాళ ఇంప్లిమెంట్స్ లేవు. వ్యవసాయానికి ఒక్క రైతు బంధు తప్ప ఏ ఒక్క మేనిఫెస్టోలు రాసుకొని ఎన్నికలలో గెలిచిన తర్వాత ఈనాటికి కూడా ఆ డబ్బు పే చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలోనే చెప్పే పరిస్థితి వచ్చింది. ఈ దేశంలో అత్యధికంగా బ్యాంకులకు ఏపెట్టిన రైతులు తెలంగాణ రైతులు. 34 లక్షల అకౌంట్స్ ఇవాళ బ్యాడ్ అకౌంట్స్ ఉన్నాయి. వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి పోతే ఎడ్యుకేషన్ లోన్ దొరకదు, పిల్లల పెళ్ళి లేకపోతే లోన్ దొరకదు, ఇల్లు కట్టుకుందామని పోతే లోన్ దొరకదు, చివరికి వ్యవసాయ పనులకు కూడా లోన్ దొరకకపోతే మళ్ళీ వెనుకటి షావుకారుల దగ్గర లోన్ తెచ్చుకునే దౌర్భాగ్య పరిస్థితి కారకుడు ఇవాళ కేసీఆర్. గుర్తుపెట్టుకోండి, ఒక్క రూపాయి లేదు. మీకు తెలుసో తెలియదో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది 4% వడ్డీ, మనం ఇస్తాం, రూపాయి వడ్డీ పడదు. ఇవాళ ఈ 4 సంవత్సరాల కాలంలో ఆ 1,00,000 రూపాయలు రుణమాఫీ దేవుడికి కానీ 1,00,000 రూపాయలు వడ్డీల పేట కట్టి రైతుల దివాలా తీయడానికి కారకుడు కేసీఆర్ అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చెప్పలేకపోతున్నాం. మహిళలు ఉన్నారు, మీకు తెలుసు, మహిళలు గ్రామాల్లో వడ్డీ లేని రుణాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. 2018లో ఇచ్చిండు ఎన్నికలప్పుడు, ఎందుకంటే ఆడబిడ్డలు ముందు ఇచ్చిన కేసీఆర్ గారు 2022 వరకు ఒక రూపాయి కూడా ఇవ్వాలి. ఇప్పటికి వడ్డీ లేని రుణాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బును ఐసీసీ పాస్ ఆన్ చేస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవ్వట్లే. ఇవాళ 4,200 రూపాయలు ఇవాళ మనకు మహిళలకు ఇవ్వాలి. ఇవాళ దుమ్మెత్తిపోతుంది. నిన్న మన పేపర్ చూసిన 40,000 కోట్ల రూపాయల కేంద్రం డబ్బులు రాకుండా అడ్డుకుంటుంది, మా అభివృద్ధిని ఆపేస్తుంది. ఎంత మోసం అంటే ఇది. నేను ఆర్థిక మంత్రి, ఈ రాష్ట్రం వచ్చిన ఎఫ్ఆర్బిఎం రుణాలు 68,000 కోట్ల రూపాయలు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి 68,000 crore రూపీస్, 6,000 కోట్ల రూపాయలు గ్యారెంటీ రుణాలు, కార్పొరేషన్ తీసుకున్న గ్యారెంటీ రుణాలు, బోత్ 74,000 crore రూపీస్, 74,000 కోట్ల రూపాయలు. ఇవాళ మన అప్పు ఎంతో తెలుసా? 5 లక్షల కోట్ల రూపాయలు, 5 లక్షల రూపీస్. ఇంత